డాక్టర్ జాస్టి రంగారావు 50 వసంతాల వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, మాజీ రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు, పారిశ్రామికవేత్తలు, అశేష జనంతో పలువురు వక్తల ప్రశంసలతో డాక్టర్ జాస్టి రంగారావు చేసిన సేవా కార్యక్రమాలను వారింకా 30 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యం ప్రసాదించాలని కొనియాడారు. ఆ రోజుల్లో రంగా గారు చేసిన ప్రయత్నమే. మరి దాన్ని ఆ రోజు నుంచి కొనసాగించి పక్కన ఒక 10 గ్రామాలకి, ఇటు ఆదిపూడైతేనేమనండి, అటు నూతలపాడైతేనేమండి, ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో వారు మన కోసం ప్రత్యేకంగా ఢిల్లీ దాకా వినపడాలి. ఇక్కడ గల్లీ నుంచి కొడితే. ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. ఊర్లోనే ఉన్నాను. వర్ష అవుతారు. నాకు రవి ఒక 54 సంవత్సరాలు తెలుసు. రంగా కూడా ఆల్మోస్ట్ ఆ టైం నుంచి తెలుసు. మీరు 20 రోజుల నుంచి తెలుసు అన్నారు. నాకు 50 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ లో ఉన్నప్పటి నుంచి తెలుసు. నేను అప్పుడు కాలేజీలో ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే అసిస్ట్ గురించి తెలియదు నాకు. ఈ 2 రోజుల నుంచి కూడా ఏదో పనిలో ఉండి చూడలేదు. రవిని అడిగాను, కొంచెం మెటీరియల్ పంపించు, అసిస్ట్ ఏం చేస్తుందని. రంగారావు గారు అసిస్ట్ తోటి ఆ విఆర్ఓ ఆర్గనైజేషన్ చేసే పనులే చేస్తున్నారని అనుకుంటున్నాను. 2 సంవత్సరాల నుంచి నేను ఈ గృహ నిర్మాణం, అలానే గ్రామీణ ప్రాంతాభివృద్ధి ఎలా చేస్తున్నారో తెలియదు. ఎప్పుడు నేను చాలాసార్లు కలిసే కానీ రంగాన్ని ఇప్పుడు అడగలేదు. రంగాన్ని ఏం చేస్తున్నావు. రంగాతో నా క్లాస్మేట్ ఒక అతను పనిచేస్తున్నాడు. యాక్చువల్లీ ఇద్దరు చదువుకున్న వాళ్ళు, సింగిల్ లేడీ. ఇప్పుడు మురళి ఇంకా పనిచేస్తున్నట్టున్నాడు. మురళిని అడుగుతా ఉండేవాడిని, ఏం చేస్తూ ఉంటారు ఏంటంటే, ఇలాగ విలేజెస్ లో ఇల్లు కడుతున్నాం, వేరే చాలా పనులు చేస్తాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అరగంటలో అసిస్ట్ చేసే పనులు చూస్తామంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది నాకు. నేను జడ్జి అవ్వక ముందు ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్ అప్పుడు గ్రామాలని దత్తత తీసుకోవాలని చెప్పి పిలిపించారు. నేను మా ఊరిని దత్తత తీసుకున్నాను. మా ఊరు పెదనందిపాడు. దత్తత తీసుకున్న తర్వాత 1-2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. ఊళ్ళో వాళ్ళ దగ్గర నుంచి పెద్ద సహాయం లేదు.